రోజులానే అత్త సూర్యకాంతం ఉదయం 11 గంటలకు లేచి కాఫీ తాగాలని గదిలోంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన అత్తని చూసి కోడలు సూర్యకాంతం దగ్గరికి వస్తుంది ఫాస్ట్ గా. ఇదేంటి, ఆపరేషన్ గదిలో నుంచి బయటకొచ్చిన డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టు నా దగ్గరకు వస్తుంది? లేచారా అండి అత్తయ్య గారు, మీకోసం వేడివేడిగా కాఫీ చేసి పెట్టా, తాగండి అని కాఫీ ఇస్తుంది. సూర్యకాంతం ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి, రాజా సినిమాలో వెంకటేష్ లాగా అమాయకంగా ఎంత మంచిగా నటిస్తోంది అని మనసులో అనుకుంది. ఏంటి, కొంపదీసి నన్ను చంపడానికి కాఫీలో విషంగాని కలిపావా అని పక్కన ఉన్న మల్లేశంకి వినపడకుండా అడుగుతుంది. నిన్ను చంపడానికి విషమెందుకే, డబ్బులు బొక్క, కొన్ని రోజుల్లో నువ్వే చచ్చిపోతావు, ప్రేమతో ఇచ్చినప్పుడు తాగు అని మల్లేశంకి వినపడకుండా అంటుంది. అమ్మా, నువ్వంటే ఎంతో ప్రేమనే నీ కోడలికి. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. ఇలాంటి కోడలు దొరకటం నీ అదృష్టం. వీడొకడు తింగరి సన్నాసి, ప్రతిసారి నా భార్య మంచిది నా భార్య మంచిది అనుకుంటూ దేవుడు వీడికి గుమ్మడికాయ తలకాయ ఇచ్చాడు కాని ఉసిరికాయంత బ్రెయిన్ కూడా ఇవ్వలేదు. అత్తయ్య, మీకోసం వేడి నీళ్లు రెడీగా పెట్టా, వెళ్లి స్నానం చేసిరండి, మీకోసం వేడివేడిగా పెసరట్టు వేస్తా, మీరు కూడా రండి తిందురు అని మల్లేశంతో అంటుంది. ఇదంతా విన్న సూర్యకాంతం ఆశ్చర్యంతో, ఏంటిది, మహాభారతంలో శకునిలాగా ఇంత అతివినే నటిస్తోంది? అయితే ఇది ఖచ్చితంగా కురుక్షేత్రంలాగా పెద్దది ఏదో ప్లాన్ చేసిందే, అదేంటో కనిపెట్టాలి అని స్నానం చేయడానికి వెళ్తుంది. తిరిగి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. మల్లేశం తింటూ ఉంటాడు. అత్తయ్య, తినండి, వేడివేడిగా ఉంది అని పెసరట్టు వేస్తుంది చంద్రకాంతం. ఏంటి కోడలి పిల్ల, ఇంత హుషారుగా ఉన్నావు? ఈరోజు ఎవరు కొంప కూలుస్తున్నావు? అని మెల్లగా మల్లేశానికి వినపడకున్న చంద్రకాంతంతో సైలెంట్ గా అంటుంది. నీ కొంపే కూలుద్దామని అనుకుంటున్నానే దొంగ సచ్చిందానా, పెట్టింది మూసుకొని తిను, లేదంటే నీకు పెట్టకుండా అన్ని కుక్కకే వేస్తా అని మల్లేశం దగ్గరికి వెళ్లి చట్నీ వేసి ఇలా అంటుంది. ఏమండి, మా అమ్మా నాన్నల్ని చూడాలనుందండి, మా ఇంటికి వెళ్లి వస్తానండి. అమ్మ దొంగముకుందానా, పొద్దున్నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేష్ మహేష్ బాబులు పెళ్లిలో హడావిడి చేసినట్లు కాఫీలు టిఫిన్లు ఇచ్చి హడావిడి చేసింది దీనికోసమేనా? దీన్ని పుట్టింటికి వెళ్లకుండా ఎలాగోలా ఆపాలి అని తన మనసులో అనుకుంటుంది సూర్యకాంతం. చంద్రకాంతం సూర్యకాంతం వైపు చూస్తూ, నువ్వు ఏం చేసినా నన్ను పుట్టింటికి వెళ్లకుండా ఆపలేవు, ఎందుకంటే నేను 1,000,000 మంది కోడలిలో ఒక్కదాన్ని కాదు, 1,000,000 మందికి ఒక కోడల్ని అని మనసులో అనుకుంటుంది. సూర్యకాంతం తన కొడుకు మల్లేశం ఎక్కడ వెళ్ళమంటాడో అని భయంతో తనకంటే ముందే, ఎలా వెళతావమ్మా, రేపు వీడికి ఏదో మీటింగ్ ఉంది కదా, ఉదయాన్నే వెళ్ళిపోవాలి, నువ్వు పోతే ఎవరు వండి పెడతారు? చంద్రకాంతం కోపంతో సూర్యకాంతం వైపు చూస్తూ, అమ్మా, ఇది ప్లాన్ చెడగొట్టేలా ఉందే అని మనసులో అనుకుని, మీరు ఉన్నారు కదా అత్తయ్య, నాకన్నా మంచిగా వండి పెడతారు, మీరు వంట చేస్తే 10 ఊర్ల వరకు సువాసన వస్తుందంట కదా, 10 ఊర్ల వరకు స్మెల్ రావడానికి అది వంట అనుకుంటున్నావా, లేక ఊరి బయట పెంట అనుకుంటున్నావా? నీకు చెప్పిన ఆ మొదనష్టపది ఎవరు? ఇంకెవరు? ఆ మొదనష్టపది వేరే ఎవరో కాదు, మీరే అత్తయ్యా. పెళ్ళైన కొత్తలో చెప్పారు కదా, మర్చిపోయారనుకుంటా. అది విన్న సూర్యకాంతం కవర్ చేయడానికి ఇలా అంటుంది. వయసు అయిపోతోంది కదా అమ్మా, మర్చిపోయి ఉంటాలే, అయినా ఇప్పుడు నేను ఎక్కడమ్మా వండి పెట్టేది? మొన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఎక్కువసేపు నుంచోవడం తిరగడం అలాగే వంటగదిలో ఉండొద్దని చెప్పాడు, లేకపోతే ఆరోగ్యం పాడవుతుందని చెప్పాడు. అది నిజమే కదా చంద్రకాంతం, అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగలేదు కదా, ఆరోగ్యం బాగయ్యాక వెళుదూలే అని చెయ్యి కడుక్కోవడానికి వంటగదిలోకి వెళ్తాడు. వెంటనే సూర్యకాంతం చంద్రకాంతం వైపు చూస్తూ, అత్త అంటే అందరి అత్తల్లాగా మెత్తగా ఉంటుందనుకుంటున్నావా? కొడితే సుత్తి కన్నా గట్టిగా దెబ్బ తగులుతుంది. పుట్టింటికి వెళ్తుందంట, పుట్టింటికి కాదు కదా, నిన్ను ఎదురింటికి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తా నేను తలుచుకుంటే. వసే ముసలి పేన్గా నన్ను నా ఇంటికి వెళ్లకుండా ఆపుతావా? ఉండు, నీ పని చెబుతా. కావాలని మల్లేశానికి వినపడేలా గట్టిగా ఏడుస్తూ, నా మీద బెంగతో మా అమ్మ సరిగ్గా అన్నం తినడం లేదు, మా నాన్న ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మన్నాడు. సరేలే అండి, మా అమ్మ నాన్న
ఏమైపోతే మీకెందుకు అని ఏడుస్తూ ఉంటుంది. మల్లేశం చంద్రకాంతం బాధ చూడలేక, సరే, ఒక పని చెయ్యి. మీ అమ్మా నాన్నని మన ఇంటికి రమ్మను, 2 రోజులు ఉండిపోతారు అని అంటాడు. అది విన్న చంద్రకాంతం వెంటనే సంతోషంతో మీరు ఎలా అంటే అలా అండి అని సూర్యకాంతం వైపు చూసి, ఇప్పుడు ఆపు, ఎలా ఆపుతావో చూస్తా. కోడలంటే కోడి పిల్లలాగా సైలెంట్గా ఉంటుందని అనుకుంటున్నావా? నా దగ్గర నీ పప్పులు ఉడకవే దొంగ సచ్చిందానా అని బయట తిప్పుతూ ఉంటుంది. నువ్వు కోడలు కాదు, అడవిలో ఉన్న తోడేలు. దానికన్నా నువ్వే డేంజర్. బోయపాటి సినిమాలో హీరోయిన్ లాగా ఏడుస్తూ ఏం నటించావే. ఇది తెలియక ఆస్కార్ ఎవరెవరికో ఇస్తున్నారు. నీకివ్వాల్సిందే వగలాడి. వగలాడి గిగలాడి అంటే కొడితే ఫేస్ చట్నీ అవుతుంది. ఇంకొంచెం గట్టిగా కొట్టు, ఇడ్లీ కూడా అయ్యేలా 2 కలుపుకొని తింటా అని వెటకారంగా అంటుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అని మల్లేశం ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చంద్రకాంతం వాళ్ళ అమ్మా నాన్న తమ్ముడు ఇంటికి వస్తారు. చంద్రకాంతం తమ్ముడు వచ్చి రాగానే సూర్యకాంతంని చూసి, మీరింకా పోలేదా అత్తయ్యా? ఆ మాట అనగానే సూర్యకాంతంకి కోపం వస్తుంది. పోయారా? చచ్చి దయ్యాన్నై తిరుగుతున్నా నువ్వు బ్రతుకున్నప్పుడే పెద్ద దెయ్యం కదా అని వెటకారంగా అంటాడు. అది విన్న సూర్యకాంతంకి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఇదంతా విన్న చంద్రకాంతం పక్కనుంచి పకపకా నవ్వుతుంది. నేను కాదురా దయ్యం, మీ కుటుంబం మొత్తం దయ్యాలు, రక్తపిశాచాలు. అందరూ కలిసి నా కొడుకు రక్తం తాగుతున్నారు. అవునే ముసల్దానా, నీ రక్తంలో కొంచెం షుగర్ తక్కువైంది, టేస్ట్ లేదు. కొంచెం తీపి పదార్థాలు ఎక్కువ తిను. ఇన్ని రోజులు దీనికే పొగరు అనుకున్నా. వీళ్ళ కుటుంబం మొత్తానికి పొగరు. అవును, మాకు పొగరు, నీకు షుగరు. సరిపోయిందని అప్పుడే చంద్రకాంతం వాళ్ళమ్మ సూర్యకాంతం దగ్గరికి వచ్చి బాగున్నారా అని అంటుంది. దానికి సూర్యకాంతం, ఇప్పటిదాకా బాగానే ఉన్నా. ఇప్పుడు మీరొచ్చారు కదా, ఇంకా దరిద్రం వచ్చినట్టే. నిన్ననే పూజారి చెప్పాడు, కొన్ని రోజుల్లో మీ లైఫ్లోకి శని వస్తుంది అని. అది ఎవరో ఇప్పుడు మీరొచ్చాక అర్థమైంది. దీని నోట్లో అనవసరంగా నోరు పెట్టా. బుద్ధి తక్కువై. నా నోట్లో నోరెందుకు పెడతావే? మీ ఆయన నోట్లో పెట్టు, బాగుంటుంది. ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడండి. చంద్రకాంతం వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ముగ్గురిని పిలిచి, ఇంట్లో మా ఆయన కూడా లేడు, మనం చికెన్ మటన్ చేప బిర్యానీలు రకరకాల వంటలు వండుకుని దానికి పెట్టకుండా దాని ముందు తిందాం, అది చూసి కుళ్ళి కుళ్ళి చావాలి అని అంటుంది. దానికి చంద్రకాంతం అమ్మ నాన్న అలానే చేద్దామని నవ్వుతూ ఉంటారు. అమ్మో అమ్మో, నా కొడుకు డబ్బులు మొత్తం నాశనం చేస్తున్నారు. మా ఇంట్లోకి రాబందులు వచ్చినట్టొచ్చారు. అవునే, మేము రాబందులమే. నీలాంటి పామును కంట్రోల్ పెట్టాలంటే రాబందులే కరెక్ట్ అని చంద్రకాంతం వంటగదిలోంచి బయటికి వస్తుంది. అప్పుడు సూర్యకాంతం వెంటనే వంటగదిలోకి వెళ్లి ఉప్పు డబ్బా మీద షుగర్ అని రాసి వస్తుంది. అది తెలియక చంద్రకాంతం పాయసంలో షుగర్ అనుకుని ఉప్పు మొత్తం వేస్తుంది. చంద్రకాంతం వాళ్ళ అమ్మా నాన్న తమ్ముడు అందరూ తినడానికి కూర్చుంటారు. చంద్రకాంతం తమ్ముడు చికెన్ లెగ్ పీస్ తీసి, తింటావా ముసల్దానా? అయినా మనుషులు బిక్కు తినే నువ్వు లెగ్ పీసులు ఎక్కడ తింటావులే. ఇంకో పక్క చంద్రకాంతం తింటూ చికెన్ మటన్లు సూర్యకాంతంకి చూపిస్తూ కావాలా కావాలా ఆశ దోశ అని వెక్కిరిస్తుంది. అబ్బా, ఏం తింటున్నారే? ఎడారిలో సచ్చిన జంతువును రాబందులు పీకు తింటున్నట్టు. మీ ఇంట్లో భోజనాలు వండుకోరే అని కోపంగా అంటుంది. చంద్రకాంతం తమ్ముని చూసి ఈ విధంగా అంటుంది. జైల్లో ఖైదీలు రిలీజ్ అయ్యాక చాలా రోజులకి అన్నం తింటున్నట్టు తెగ తింటున్నాడు, సిగ్గు లేకుండా. దిష్టి పెట్టకే, కుళ్ళుబోద్దానా? కొడితే పళ్ళు రాలిపోతాయి. ఎవరి పళ్ళు రాలతాయో చూస్తా అని లోపలికి వెళ్లి మల్లేశంకి ఫోన్ చేసి ఇలా అంటుంది. ఒరేయ్, నీకోసం కోడలి పిల్ల చికెన్ మటన్ పాయసం వండి పెట్టింది. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు రాకుంటే మీ అత్తయ్య మామయ్య ఏమనుకుంటారు చెప్పురా? అది విన్న మల్లేశం తను వెళ్లకుంటే అత్తయ్య మామయ్య ఏమనుకుంటారు అని తినడానికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన మల్లేశంని చూసి అందరూ షాక్ అవుతారు.
రండి వచ్చి కూర్చోండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. తన కొడుకును చూసిన సూర్యకాంతం ఫాస్ట్గా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇప్పుడు వడ్డించుకోవాలా అని అంటుంది. నువ్వు కూడా తిని చంద్రకాంతం. చంద్రకాంతం తింటా అండి అని అందామని అనుకుంటుంది. కాని అంతలోనే సూర్యకాంతం ఇలా అంటుంది. మనిద్దరం బాగుండాలని తను ఉపవాసం చేస్తోందిరా. పాయసం తప్ప ఏదీ తినదు. దొంగ సచ్చిందానా, నేను వండుకున్నది నన్ను తినకుండా చేస్తావా అని మనసులో అనుకుని గత్యంతరం లేక అవునండి అని అంటుంది. నువ్వు ఎంత మంచిదని చంద్రకాంతం అని మల్లేశం తిని చేయి కడుక్కోవడానికి వెళ్ళిపోతాడు. సూర్యకాంతం ఒక్క ముక్క మిగల్చకుండా మొత్తం తింటుంది. లెగ్ పీస్ తీసుకుని చంద్రకాంతం తమ్ముడికి చూపిస్తూ తింటావా తింటావా అని నవ్వుతూ ఉంటుంది. ముసల్దానా ఎంత పని చేసేవే. అలా తింటున్నావేంటే? నీది కడుపా లేక ఖమ్మం చెరువా? చెరువో లేక పోలవరం ప్రాజెక్టు నీకెందుకు, నా కడుపు నా ఇష్టం అని మొత్తం తిని చేయి కడుగుతుంది. చంద్రకాంతం గత్యంతరం లేక పాయసం తినాలనుకుంటుంది. కొంచెం నోట్లో పెట్టుకుని వెంటనే ఉమ్మేస్తుంది. ఏంటి కోడలి పిల్ల, ఉప్పు కొంచెం తక్కువయిందా అని వెటకారంగా నవ్వుతూ గదిలోకి వెళ్తుంది. ఓసే, ఇది మొత్తం నీ పనా? చెప్తానే అని భోజనం వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది.